Hi guys, welcome to my YouTube channel. Let's checkmate. Chess.com లో నా కరెంట్ బ్లెడ్స్ రేటింగ్ 1368 ఉంది. ఈ ఛానల్ యొక్క మోటివ్ ఏంటంటే 2 monthsలో అది 1500 రీచ్ అవ్వడమే ఈ ఛానల్ యొక్క గోల్. నేను ఆన్లైన్లో ఒక 10 minutes గేమ్ ఆడతాను అండ్ గేమ్ అయిపోయిన తర్వాత మనం అనలైజ్ చేద్దాం ఎక్కడ తప్పు జరిగింది అని. సో లెట్స్ స్టార్ట్. మీలో ఎవరైనా కూడా చెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్ ఆడాలి అని అనుకుంటే నా యూజర్ ఐడి ఉంది, మీరు రిక్వెస్ట్ పంపించండి, ఎప్పుడన్నా మనం గేమ్ ఆడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు 1500. So now whites, let's start with e4, e5, okay, knight f3 వెళ్దాం. Okay, we'll develop our bishop to c4. Okay, let's castle. Okay, and pawn attack చేస్తున్నాడు, so we'll bring our knight to c3. Okay, we'll attack this bishop. ఈ ఓపెనింగ్ ని ఫిలిదర్ డిఫెన్స్ అని అంటారు. So let's bring our pawn here. We'll capture this pawn with our pawn. ఇక్కడ డబుల్ అటాక్ ఉంది, సో మన బిషప్ని e2 తీసుకొద్దాం. నెక్స్ట్ మన బిషప్ని డెవలప్ చేయాలి, c1లో ఉన్న బిషప్ని డెవలప్ చేయాలి. ఓకే, మేబీ హీస్ ట్రైంగ్ టు క్యాజిల్ క్వీన్ సైడ్, అందుకని క్వీన్ని పుష్ చేశాడు. మనం క్వీన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు. సరే, ఫస్ట్ బిషప్ని డెవలప్ చేద్దాం. బిషప్ టు e3కి వెళ్దాం. I think he'll castle queen side. యాక్చువల్గా ఇక్కడ ఈ మన f3 నైట్తోని e5 నైట్ని కూడా చంపచ్చు. We could have taken it. Of course it's just an exchange, but మన పొజిషన్ కొంచెం బెటర్గా ఉండేది. నెక్స్ట్ విల్ ట్రై దట్. ఒకవేళ అతను క్యాజిల్ చేస్తే మనము విల్ టేక్ అవర్ f3 నైట్, విల్ టేక్ e5 నైట్. ఆలోచిస్తున్నాడు. మేబీ నాకు తెలిసి క్యాప్చర్ చేస్తాడు, అతనే క్యాప్చర్ చేస్తాడు మన f3 నైట్ని. ఇఫ్ వీ క్యాప్చర్ ఇట్ విత్ అవర్ బిషప్, తన బిషప్తో క్యాప్చర్ చేస్తాడు, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ క్వీన్. యాక్చువల్గా ఈ మూవ్ ఇట్ అవే, దట్స్ ఎ గుడ్ మూవ్. ఇప్పుడు మన బిషప్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇంకా విల్ మూవ్ అవర్ బిషప్ అవే, విల్ అటాక్ హిస్ నైట్. బిషప్ టు d4. యాక్చువల్గా ఈ పాన్ క్యాప్చర్ చేస్తాడు, అది నేను చూసుకోలేదు, మిస్టేక్. ఐ థింక్ బిషప్ టు d4 ఇస్ అ మిస్టేక్, ఎందుకంటే ఈ పాన్ క్యాప్చర్ చేశాడు అని నేను చూసుకోలేదు. ఇట్స్ ఓకే, మనం b1కి వెళ్దాము. If he goes back, we can capture his b7 pawn. Okay, he didn't capture. Okay, let's capture this bishop. ఇప్పుడు బ్యాక్ వెళ్తాడు. Okay, he's playing well. Okay, let's capture this pawn.
ఈ పాన్ కూడా క్యాప్చర్ చేయొచ్చు మనం ఇప్పుడు. ఇప్పుడు మన రుక్ని అటాక్ చేస్తున్నాడు. ఓకే, విల్ జస్ట్ మూవ్ అవర్ రుక్. పాన్తో క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఈ పాన్ క్యాప్చర్ చేద్దాం. He captured another pawn. Okay, ఈ pawn push చేద్దాం. We'll push this pawn to e5. యాక్చువల్గా ఇక్కడ నా పొజిషనే కొంచెం బాగుంది, ఎందుకంటే ఇది ఇప్పుడు అతను జాగ్రత్తగా లేకపోతే ఇఫ్ హీ మూవ్స్ హిస్ నైట్ టు సమ్వేర్ ఐ క్యాప్చర్ దిస్ పాన్, దెన్ ఇట్ కమ్స్ విత్ చెక్. బిషప్ అడ్డు పెడితే నేను క్వీన్తో తీసేస్తే చెక్ మేట్ అయిపోతుంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఈ గోనా డూ. అంత ఈజీగా వదులుతాడని నేను అనుకోవట్లేదు, బట్ చూద్దాం. నాకు తెలిసి ఈ స్క్వేర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నైట్ అతను g8కి వెళ్తాడు. he'll take his knight to g8. లేదా ఆయన మైండ్లో ఏముందో మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు, చూద్దాం. చెక్ పెట్టాడు ఎందుకంటే ఈ బిషప్ని అటాక్ చేస్తున్నాడు ఇప్పుడు. దట్స్ ఎ గుడ్ మూవ్. ఓకే, లేదా కంటిన్యూస్గా చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. క్వీన్ టు h3కి వెళ్ళి చెక్ పెట్టచ్చు, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ క్వీన్ టు h3 చెక్ పెట్టినప్పుడు మనం f2కి వెళ్ళి ఉంటే అప్పుడు ఈ చెక్ ఉండదు, అప్పుడు హీల్ టేక్ హిస్ పాన్. సో చూద్దాం. బట్ స్టిల్ పొజిషన్ మనకు ఫేవర్గా ఉంది, ఎందుకంటే అతని కింగ్ మధ్యలోనే ఉంది, మన పీసెస్ అటాక్ చేస్తున్నాయి. But I guess this is a bad move. He took our bishop. Now it's a check. I guess we won this game. ఎందుకంటే అతను బిషప్ అడ్డు పెట్టగలుగుతాడు, ఇంకా వేరే ఛాన్స్ లేదు. బిషప్ అడ్డు పెడితే క్వీన్ తీసేసుకుంటే చెక్మేట్. సో దిస్ ఇస్ చెక్మేట్. That's good. It's good that we started our journey with a win. సో ఇప్పుడు అనలైజ్ చేద్దాము ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి ఏంటి అని అన్నది. సో ఇప్పుడు గేమ్ ఎలాగైంది చూద్దాము. e4తో స్టార్ట్ చేసా. సో e5, knight f3, d6, bishop to c4. ఈ ఓపెనింగ్ స్టాండర్డ్ని ఫిలిగౌట్ డిఫెన్స్ అంటారు, ఇందాక చెప్పాను కదా గేమ్లో. సో ఇవన్నీ బుక్ మూవ్స్ అనమాట. h6, క్యాజల్, knight f6, knight c3, బిషప్ టు g4. ఈ బిషప్ టు g4 ఎందుకు వేస్తారంటే ఇక్కడ నైట్ మూవ్ చేయలేను అనమాట, క్వీన్ పిన్ అవుతుంది, అందుకని బిషప్ టు g4 వేస్తారు. ఇప్పటిదాకా అన్ని మంచి మూవ్స్. నెక్స్ట్ నేను అటాక్ చేశాను బిషప్ని, హీ వెంట్ బ్యాక్. తర్వాత నా d4 వేశాను, తను పాన్ అటాక్ చేయడం కోసం నైట్ c6 వేశాడు. I took the pawn, he took it with knight, and I came back bishop to e2కి వచ్చాను టు ప్రొటెక్ట్ దిస్ నైట్. ఎందుకంటే ఇక్కడ నైట్ అటాక్ చేస్తుంది, ఇక్కడ బిషప్ కూడా అటాక్ చేస్తుంది, దట్ ఈస్ ఎ డబుల్ అటాక్. అందుకని నేను ఇంకా బిషప్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. సో తర్వాత ఇక్కడ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద మ్యాచ్, ఎందుకంటే అతను క్వీన్ టు d7 వేశాడు. ఇట్స్ అ బ్లండర్, ఎందుకంటే ఇక్కడ నేను ఐ షుడ్ హ్యావ్ క్యాప్చర్డ్ నైట్ టేక్స్ దిస్ నైట్. దిస్ ఇస్ ద బెస్ట్ మూవ్ హియర్, ఎందుకంటే ఇక్కడ బిషప్ అటాక్ అవుతుంది, ఇక్కడ నైట్ అటాక్ అవుతుంది. సో ఇఫ్ హీ టేక్స్ దిస్ బిషప్ విత్ దిస్ బిషప్, I could have taken I could take with this queen. సారీ, నేను ఇక్కడ
ఇతను ఒకవేళ బిషప్‌ని ఈ బిషప్‌తో చంపుంటే, నేనిక్కడ క్వీన్‌ని తీసుకునేవాడిని. ఒకవేళ అతను బిషప్‌ని క్వీన్‌తో తీసుకున్నా, ఐయామ్ ఆల్సో గెట్టింగ్ నైట్ దిస్ టేకింగ్ దిస్ నైట్. అక్కడ చెక్ అవుతుందనమాట. సో, హీ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ క్యాప్చరింగ్ దిస్. అప్పుడు ఇతను నైట్‌ని క్యాప్చర్ చేసుంటే, నేను రుక్ తోటి ఈ బిషప్‌ని క్యాప్చర్ చేసుండేవాడిని. అప్పుడు ఐ వాస్ అప్ ది ఎక్స్‌చేంజ్. ఒకవేళ గేమ్ ఇలా జరిగుంటే, నాకొక నైట్ ఎక్కువుండేది. బట్ గేమ్ ఇలా అవ్వలేదు. ఐ మిస్డ్ దట్ వైల్ ప్లేయింగ్ దిస్. సో, దట్స్ ఎ బ్లండర్ బై హిమ్. నేను బిషప్‌ని డెవలప్ చేశాను టు E3. తర్వాత అతను ఇంకో బ్లండర్ చేశాడు. నైట్ C4 ఏసాడు. మళ్ళీ నేను చూసుకోలేదు అది. నేనిక్కడ ఈ E2లో ఉన్న బిషప్ తోటి నైట్‌ని చంపేయగలుగుతాను. బట్ ఆ టైంలో నేను అది చూసుకోక ఈ పా ఆహ్, నేను బిషప్‌ని అటాక్ చేస్తున్నాడని అనుకుని బిషప్ టు D4 ఎళ్ళాను. అండ్ దట్ ఈస్ ఎ మిస్టేక్. ఐ షుడ్ హావ్ క్యాప్చర్డ్ విత్ మై బిషప్. బట్ ఇట్స్ ఓకే. హీ టుక్ నైట్ B2. నేను అప్పుడు క్వీన్ టు B1 వెళ్ళాను. అతను అక్కడ నైట్‌ని క్యాప్చర్ చేశాడు. నేను బిషప్‌ని క్యాప్చర్ చేశాను. అండ్ హీ వెంట్ బ్యాక్ టు C4 విత్ నైట్. అండ్ ఐ క్యాప్చర్డ్ ద పాన్ ఆన్ B7. అండ్ ఐఎమ్ అటాకింగ్ ద రుక్ ఆన్ A8. అతను ఆబ్వియస్‌గా D8కి వెళ్ళాడు. హీ ప్రొటెక్టెడ్ హిస్ రుక్. నేను ఇటు సైడ్ A7లో ఉన్న పాన్‌ని క్యాప్చర్ చేశాను. And he went to D2 with knight to attack my rook. And నేను rook to E1 వెళ్ళాను ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ హీ ఎక్స్చేంజ్ విత్ మై నైట్. నేను పాన్తో ఎక్స్చేంజ్ చేశాను. సో దట్ కింగ్ ఎదురకుండా ఉన్న పాన్ డ్యామేజ్ అయింది అనమాట. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్రొటెక్షన్. పాన్ స్ట్రక్చర్ పాడైంది అక్కడ. ఇట్స్ ఓకే. హీ క్యాప్చర్డ్ క్వీన్ టు H3 పాన్ క్యాప్చర్ చేశాడు. బట్ ఇది బ్లండర్ అని చూపిస్తుంది. ఎందుకు బ్లండర్ అని చూపిస్తుంది అంటే, ఇటు సైడ్ నేను ఇప్పుడు నా రుక్ ఇక్కడ సేమ్ కింగ్ ఉన్న ఫైల్లోనే ఉంది. దట్స్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ బ్లాక్. అది అతను చూసుకోకుండా క్వీన్ టు H3 వేసాడు. యాక్చువల్గా అతను వేయాల్సింది బిషప్ టు E7. బట్ ఇట్స్ ఓకే. నేను క్వీన్ టు C7 పాన్ని క్యాప్చర్ చేశాను. అండ్ హీ క్యాప్చర్ దిస్ పాన్ విచ్ ఇస్ ఆన్ F3. ఆ తర్వాత నేను ఇదే అడ్వాంటేజ్ కింద తీసుకుని ఐ పుష్డ్ ద పాన్. బికాస్ ఈ ఫైల్ ఓపెన్ అయితే ఇట్ విల్ బి ఏ చెక్ డైరెక్ట్. అండ్ చెక్ మేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను ఆ పాన్ పుష్ చేశాను. బట్ ఇక్కడ ఇది కూడా బ్లండరే. ఇది ఇక్కడ అతనికి ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే, హీ కుడ్ హ్యావ్ గాన్ క్వీన్ టు G4 యాజ్ ఈవెంట్. క్వీన్ టు G4 వెళ్ళాడు. నేను F1కి వెళ్ళాను. బట్ ఇక్కడ డ్రాన్ పొజిషన్ ఉంది. ఆ డ్రాన్ పొజిషన్ ఏంటంటే, అతను క్వీన్ టు H3కి వెళ్ళి చెక్ పెట్టుంటే నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వచ్చేది. లైక్ కింగ్ టు G1. మళ్ళీ అతను రుక్ టు క్వీన్ టు G4 వెళ్ళి చెక్ పెట్టి మళ్ళీ నేను కింగ్ టు F1 వచ్చి ఇట్లా 3-fold రిపిటేషన్ అయ్యేది. గేమ్ డ్రా అయ్యేది. నేను అంతకుమించి ఏం చేయగలిగేవాడిని కాదు. బట్ అతను అది మిస్ చేశాడు. ఆ డ్రాన్ పొజిషన్ని మిస్ చేసి అతను ఇక్కడ బిషప్‌ని క్యాప్చర్ చేశాడు. అక్కడ బిషప్‌ని క్యాప్చర్ చేయడం ఇంకో బ్లండర్. సో, దానివల్ల నాకు ఛాన్స్ వచ్చింది. నేను నైట్‌ని క్యాప్చర్ చేశాను అండ్ అది చెక్ అయింది. అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. బిషప్‌ని అడ్డు పెట్టాడు. ఐ టుక్ ఇట్ విత్ క్వీన్ అండ్ ఇట్స్ చెక్‌మేట్. సో, ఇది గేమ్ 1 ఇలా జరిగింది. మనం కూడా చాలా బ్లండర్స్ చేశాము. వి విల్ సీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడు అలాంటి బ్లండర్స్ చేయకుండా చూద్దాము. అండ్ దట్స్ ద గేమ్ 1. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ.